మొన్న బండి సంజయ్ మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈయన మాట్లాడుతోంది, ఒక ఫైర్ బ్రాండ్ ఇట్లా తయారైపోయాడంటే. ఎందుకయ్యా అంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు కనుక ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేస్తే మేము వెళ్ళి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేస్తామని నరేంద్ర మోడీని గురించి అమనాభూతులు తిట్టింది అదే. బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి పోటీ చేయబోతుందని ప్రచారం చేస్తోంది అదే ఆంధ్రజ్యోతి. అంటే ఒప్పేసుకుంటున్నారా? వీళ్ళు కూడా రెడీ అయిపోతున్నారా? ఏం జరగబోతోంది? ఇప్పుడు కూడా చూడండి, భారత్లో మీడియాపై సెన్సార్షిప్ ఇట్లాంటిది. అంటే బీజేపీకి వ్యతిరేకమైన స్టోరీల్ని అంతర్లీనంగా విషపూరితంగా చేరుస్తుంటుంది. ఇది తెలివైన ఎత్తుగడ వెళ్ళదు. తాజాగా భారత ప్రభుత్వ మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను స్తంభింప చేయడం ద్వారా మీడియాపై సెన్సార్షిప్కు పాల్పడుతుంది. ఎలన్ మస్క్ నేతృత్వంలో ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ఎదుర్కొనేందుకు తాము ఇప్పటికే భారతదేశంలో అవకాశం ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. ఎన్నో మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి సెన్సార్షిప్ నడుస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇక్కడ మాత్రం ఏముండదు, అక్కడ మోడీ విషయంలో మాత్రం వ్యతిరేకత ఉంటుంది. వీళ్ళు దీన్ని హైలైట్ చేస్తుంటారు. మోడీని విలన్గా చూపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. యాజమాన్యము పిడిఎస్యు భావజాలం లేదా మావోయిస్ట్ భావజాలం, అక్కడ పనిచేసే చాలామంది స్టాఫ్ కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రాసే వార్తల్లో ప్రస్తుతానికి తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి బీజేపీని గురించి ఎక్కువ నెగిటివ్ రాయట్ల, కానీ అంతర్లీనంగా విషయాన్ని చొప్పిస్తున్నారు. అది తెలిసి కూడా బీజేపీ నాయకులు ఈ తరహాలో వ్యవహరిస్తున్నారు. మేబీ మరి పస తగ్గిందా, లేకపోతే మనం కూడా ఆ టైప్లోకి వెళ్ళిపోదాం అని అనుకున్నామా అన్నది తెలవాలి.